సాయి ఓం. చరిత్రము 12వ అధ్యాయము ప్రస్తావన కాకా మహాజని ఆహ్, బావు సాహెబ్ ధూమల్ నిమ్నోకర్ భార్య నాసిక్ నివాసి యొగు మూలే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుడైన సంగతి పూర్వ అధ్యాయాలలో తెలుసుకొనెదము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడువాడును ఒకటే. వారి దుర్మార్గాలను కనికరించి వారి సన్మార్గాలను ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అంగస్థుల వంటి వారు. అజ్ఞానమనే చీకటి నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయం నివసించును. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించి ఆ, జ్ఞానంలో నుత్కృష్టులై దేవి తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించేటివారు. వారికి దేని యందు అభిమానం లేకుండాను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి ప్రకారమున వినుడు భక్తుల కొరకు తన పుణ్యమునంతయు వెయ్యపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా నుండెడివారు. వారికించి లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండ్రి. వారు వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీల ఎరుగుట కూడా స్థటించదు. మరి అట్టి వారికి బాబా దర్శించుకొనవలెనన్న బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలనుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబా దర్శించవలన కోరిక గల వారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారి విశ్వాసంతో బాబా లీలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందుతారు. కొందరు కొందరు అదృష్టవశమున వారిని దర్శనం చేసుకొనినను వారి సన్నిధిలో ఉండవలని అనుకొనినను నచ్చడు ఉండలేకపోరి లేకుండిరి. ఎవరునూ తమ ఇష్టానుసారం పోలేకుండిరి. అచ్చడు నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు సిడిలో ఉండగలరు. బాబా పొమ్మనిన వెంటనే సిడి విడవవలసి వచ్చి ఉండను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అక్కడ ఒక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవం చూడవాలని అనుకున్నాం. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లన్నారు, ఎప్పుడు ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడాడు. కానీ ఏదో జవాబునివ్వవలెను కదా, బాబా ఆజ్ఞం ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబు వచ్చును. అందులో బాబా ఇట్లన్నారు, రేపు పొమ్ము, బాబా ఆజ్ఞను ఆలింగననీయం కావునట్లే చెయ్యవలసి వచ్చిన. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచిన. బొంబాయిలో తన ఆఫీసు పోగానే వాని యజమాని వాని కొరికే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయమై మహాజని సిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాసిన. అది కొన్ని రోజుల తర్వాత తిరిగి టపాలలో బొంబాయికి చేరినది. బాబు సాహెబ్ ధూమల్ పై దానికి భిన్నంగా కథను ఇప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాబు సాహెబ్ ధూమల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి సిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకా వారం ఉండునట్లు చేసిన. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్ కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసిన తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించి తుట్ట తుదకు ధూమల్ దాన్ని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమ్నోకర్ భార్య నిమ్ను గ్రామ వ- వతనదారుడు గౌరవ మెజిస్ట్రేట్ కాగు నానా సాహెబ్ నిమ్నోకర్ తన భార్యతో కలిసి షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండ్రి. బేల్పూర్లో ఉన్న వారి కుమారు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేల్పూర్ పోయి తన కుమారు అక్కడున్న తమ బంధువులను చూచి ఇక్కడ కొన్ని దినం ఉండవాలని తల్లి అనుకున్నాను. కానీ బేల్పూర్ పోయి ఆ మరుసటి దినమునే సిటీకి తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడిన. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడు ఆమెనప్పుడు ఆడుకొనెను. బేల్పూర్ పోవుటకు ముందే ఆమె బాబా దర్శనముకై వెళ్ళాను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానా సాహెబ్ మొదలగు వారితో నుండాను. అది
ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బెయిలు పోవుటకు అనుమతిని ఇమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లా చెప్పాడు: "వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేల్పూర్‌లో 4 రోజులు ఉండిరా. నీ బంధువులందరిని చూసి నెమ్మదిగా సిటీకి రమ్ము. బాబా మెండ బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు." నిమ్నోకర్ ఆదేశం బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి. మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన సెట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్‌కు చెందిన కోటీశ్వరుడు బాబాసాహెబ్ బుట్టిని కలుసుకొనుటకు షిర్డీకి వచ్చెను. బుట్టిని చూసిన పిదప బాబా దర్శనకు మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొని, పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచి పెట్టుచుండెను. మామిడి పండును బాబా యొక్క విచిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతా నోటలోకి పోయి తొక్క, టెంక మిగిలుండేవి. అట్టిపండును ఒలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలను బాబా తమ వద్ద ఉంచుకొనిడివారు. మూలశాస్త్రి సాముద్రికములు తెలిసిన వాడొకటిచే పరి పరీక్షించుటకు బాబా చేయి చాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనగా 4 అరటిపండు అతని చేతిలో పెట్టి తర్వాత అందరూ వాడి చేరి మూలశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని యజ్ఞహోత్రం మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటలో బయలుదేరాను. మార్గ మధ్యలో బాబా హఠాత్తుగా గేరు తాయరుగా ముంచుండు. ఈనాడు కాషాయ వస్త్రం ధరించదని అని అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలే. కొద్దిసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమాయెను. మధ్యాహ్న హారతిలో తనతో వచ్చెదరా అని మూలే శాస్త్రిని బుట్టి అడిగాను. సాయంకాలంలో బాబా దర్శనం చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పను. అంతలో బాబా తన ఆసనపై కూర్చున్నాను. భక్తులు వారికి నమస్కరించి హారతి ప్రారంభమైన బాబా నాసిక్ బ్రాహ్మణి వద్ద నుంచి దక్షిణ తమ్మాను. బుట్టే స్వయంగా దక్షిణ తెచ్చుటకు పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపడను. తనలో తనలో తాను ఇట్లా అనుకున్నాను: నేను అగ్నిహోత్రుని. బాబా గొప్ప మహాత్ముడు కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడును కానే. వారికి నేనెందులకు దక్షిణ ఇవ్వవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బుట్టి వంటి సంపూర్ణ ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానం మధ్యలోనే ఆపి బుట్టితో సహా మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదు అడుగడిగినా మైల పడిపోవద్దని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరాను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువు గౌలస్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. అది కలా నిజమా అని సందేహపడను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. ఆయనచో ఎన్నడూ గతించిన తన గురువు ఇచ్చుటికి ఎట్లా వచ్చెను? అతనికి నోట మాట రాకుండాను. తుదకు సందిగ్ధములన్నయో విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామమున నుచ్చరించెదను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను, అభిజాత్యమును వదిలిపెట్టి తన గురిని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం నుంచి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూచేసరికి వానిని దక్షిణ అడుగుచు సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపము ఊహకందని వారి శక్తిని చూచి మూల శాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించిన దక్షిణ నొసంగెను. తన సందేహం తీరినదనియు తను గురు దర్శనం అయినదని చెప్పాను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన నీళ్లను గావించిన వారందరూ ఆశ్చర్య పొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రం ధరించదనని అందుకు ముందు బాబా పలికిన మాటలకు అర్థం అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒక ఒకానొక మామలాదారు మామలలతదారు తన స్నేహితుడు ఒక డాక్టర్‌తో కలిసి షిరిడీకి వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రులతో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీ పోయి ఒక మహమ్మదీయునికి హ్మ్, మన నమస్కరించుట లేదని చెప్పెను. అతని షిరిడీలో బాబాకు నమస్కరించిన ఎవరూ బలవంత పెట్టరని, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలని మామలదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదు పోయారు.
అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించి చూచి అందరూ ఆశ్చర్యపడేది. తన మనోనిశ్చయంను మార్చుకుని యొక్క మహమ్మదీనికి ఎట్లా నమస్కరించితివని అందరి అడిగిరి. తనకిష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన కనిపించుటచే వారికిన్ని పాదములపై పడి సాష్టాంగం నమస్కరించెదనని డాక్టర్ బదులిడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించాడు. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుడు ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నుల అవతార పురుషున అని అడిగాను. అని ఉన్ అని ఉండెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదులో పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు గాంధేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనంకి తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడికి రమ్మని పిలిచితిరా? ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను. ఆనాటి రాత్రి నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అట్లనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనగా మనము మన గురువునందే అన్యోన్యమైన నిశ్చలన విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలను చెప్పెదను. 12వ అధ్యాయం సంపూర్ణమస్తు. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం.